జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ప్రపంచంలో హిందూ జనాభా ఉన్న దేశం భారత్ ఒకటే. కానీ భారత్లోనే హిందువుల జనాభా తగ్గిపోతోంది. ప్రతి హిందువును కలవరపెట్టే అంశం ఇది. హిందూ జనాభా తగ్గిపోవడంపై ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి తాజాగా ఒక రిపోర్టు వెల్లడించింది. ఈ రిపోర్టులో సంచలన వాస్తవాలు బయటకు వచ్చాయి. 1950 నుంచి 2015 మధ్య కాలంలో దేశంలో హిందూ జనాభా భారీగా తగ్గింది. ఈ రిపోర్టు ప్రకారం 1950 నుంచి 2015 మధ్య కాలంలో దేశంలో హిందూ జనాభా దాదాపు 7.82% తగ్గినట్లు రిపోర్టు. ఇదే సమయంలో మైనార్టీలు భారీగా పెరిగారు. ముస్లింల జనాభా ఏకంగా 43.15% పెరిగింది. క్రైస్తవ జనాభా 5.38%, సిక్కుల జనాభా 6.58% పెరిగినట్లు తేలింది. ఈ రిపోర్టును క్షుణ్ణంగా గమనిస్తే విస్తుపోయే వాస్తవాలు అర్థమవుతాయి. అసలు ఎక్కడ తప్పు జరిగింది? హిందూ జనాభా తగ్గడానికి కారణమేంటి తెలుసుకుందాం. దేశంలో హిందూ జనాభా తగ్గుదలపై ప్రధాని మోదీ సైతం స్పందించారు. ఈ అంశాన్ని యావత్తు ప్రపంచం ఆలోచించాలన్నారు. హిందూ జనాభా తగ్గడం అంటే ఒక సాంస్కృతిక వారసత్వం, సాంస్కృతిక నాగరికతను కోల్పోవడమే అని చెప్పారు. భారత్లో హిందూ జనాభా ప్రపంచానికి మార్గదర్శకంగా ఉందని, ఏ ఇతర మతానికి శత్రువు కాని మతం హిందూ మతమని, అటువంటి నాగరికత రోజురోజుకి తన ఉనికిని కోల్పోతే ప్రపంచానికే ప్రమాదమన్నారు. దీన్ని ప్రపంచం గుర్తించాలన్నారు. ఒకవేళ హిందూ జనాభా ఇదే విధంగా తగ్గిపోతూ ఉంటే జరిగేదేంటో తెలుసుకుందాం. భారత్లో సనాతన ధర్మం నేటిది కాదు. ఈ ధర్మానికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. గొప్ప నాగరికత ఉన్న సంస్కృతి ఇది. సనాతన ధర్మంలో ఎంతోమంది పుణ్య పురుషులు అవతరించారు. ప్రపంచానికి శాంతి నేర్పడంతో పాటు అవసరమైతే యుద్ధం ఎలా చేయాలో కూడా నేర్పించిన ధర్మం హిందూ ధర్మం. ప్రపంచంలో ఏ ప్రాంతంలోనూ ఒక మతం ఇంకో మతాన్ని ఆదరించలేదు. మెజార్టీగా ఉన్న మతం ఇతర మతాలను అణిచివేయడమో ఊచకోత కోయడమో చేసిందే తప్ప ఆదరించిన దాఖలాలు లేవు. కానీ సనాతన ధర్మం అలా కాదు. అన్ని ధర్మాలను, మతాలను, వర్గాలను ఆదరించింది. ఈ ధర్మం నుంచే సిక్కు, జైన, బౌద్ధ మతాలు పుట్టుకొచ్చాయి. ఇవన్నీ చిన్న మతాలు అయినా సనాతన ధర్మం ఆదరించింది. ఎక్కడా ఎవరిపైనా ఊచకోతకు దిగలేదు. అంతేకాదు, ఎక్కడో ఇరాన్ నుంచి వలస వచ్చిన పార్సీలైనా, ఇజ్రాయెల్ యూదులైనా భారత్లో సురక్షితంగా ఉండగలిగారు. జర్మన్లో హిట్లర్ చేతిలో యూదులు ఊచకోతకు గురైనా కూడా భారత్లో గుజరాత్ ప్రాంతంలో సురక్షితంగా ఉండగలిగారు. అటువంటి నాగరికత మనది. మత సామరస్యంతో పాటు సాంకేతికంగానూ సనాతన ధర్మం ఎంతో అభివృద్ధి చెందింది. ఇప్పటికీ దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలిగించాలంటే భారత్లో ఆయుర్వేదం ఎంతో ఉపయోగకరంగా ఉంది. చిన్న చిన్న వ్యాధులకైనా వంటింటి చిట్కాలు పాటించి నయం చేసిన సాంకేతిక సనాతన ధర్మం మనది. దీంతోపాటు యుద్ధం చెయ్యాలన్నా, ప్రపంచానికి ఫిలాసఫీ చెప్పాలన్నా సనాతన ధర్మమే మొదటి స్థానంలో ఉంటుంది. అటువంటి నాగరికత భారత్ సొంతం. ప్రస్తుతం ఆ నాగరికత క్రమంగా తగ్గిపోతోందని భారత ప్రభుత్వ రిపోర్టులు తెలుస్తోంది. ఇందుకు కారణాలు ఒకసారి పరిశీలిస్తే హిందూ జనాభా తగ్గిపోవడానికి బ్రిటిష్ పాలన నుంచే బీజాలు పడ్డాయి. బ్రిటిష్ పాలకులు భారత్ను సుదీర్ఘంగా పరిపాలించడానికి ఈ సమాజంలో విభజన తీసుకొచ్చారు. ఆర్య ద్రవిడ సిద్ధాంతం సృష్టించడం నుంచి సమాజంలో ఎన్నో విభజనలు తీసుకొచ్చారు. దీనివల్ల సమాజంలో చీలికలు వచ్చాయి. అంతేకాదు, హిందూ సమాజంలో ఉన్న కొన్ని రుగ్మతలను ఆసరాగా చేసుకుని మత మార్పిడులను ప్రోత్సహించారు. ఈ మత మార్పిడులే హిందూ జనాభా తగ్గడానికి ప్రధాన కారణం. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇవి తగ్గలేదు. సరికదా, మరింత పెరిగాయి కూడా. ఈ అంశాన్ని స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలోనే నాటి పాలకులు గుర్తించినా వీటిని నివారించడానికి సరైన అడుగులు పడలేదు. బ్రిటిష్ ఇండియా రోజుల నుంచే ఇదొక పెద్ద వివాదంగా ఉంటూ వస్తోంది. హిందువులను పెద్ద ఎత్తున క్రైస్తవులుగా మార్చి బ్రిటిష్ ప్రభుత్వానికి మిషనరీలు సహకరించాయి. తద్వారా భారత స్వాతంత్ర పోరాటాన్ని విచ్ఛిన్నం చేసేందుకు మిషనరీలు ప్రయత్నించాయి. ఇక స్వాతంత్రం వచ్చాక రాజ్యాంగ రచన కోసం ఏర్పడిన రాజ్యాంగ పరిషత్ కూడా దీనిపై చాలా లోతుగా చర్చించింది. బలవంతపు మత మార్పిళ్లను చట్టపరంగా గుర్తించకూడదంటూ 1947 మే 1న సర్దార్ వల్లభాయ్ పటేల్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కూడా ఆయా సందర్భాల్లో మత మార్పిళ్ల నియంత్రణ కోసం పార్లమెంట్లో బిల్లులు ప్రవేశపెడుతూ వచ్చారు. 1954లో ఇండియన్ కన్వర్షన్ రెగ్యులేషన్ అండ్ రిజిస్ట్రేషన్ బిల్లును, 1960లో బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ రిలీజియస్ ప్రొటెక్షన్ బిల్లును, 1979లో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్లును తీసుకొచ్చారు. కానీ వీటిలో ఏ బిల్లు కూడా చట్టరూపం దాల్చలేదు. మత మార్పిళ్లను నియంత్రిస్తూ చట్టం తీసుకొచ్చిన తొలి రాష్ట్రం ఒడిషా. 1967లో ఒడిషా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ను పాస్ చేశారు. ఒడిశాలో పెద్ద ఎత్తున మిషనరీలు మత మార్పిళ్లకు పాల్పడుతున్నాయంటూ తరచూ వివాదాలు, ఘర్షణలు చెలరేగుతూ ఉండేవి. దీంతో ఈ మత మార్పిడులను అడ్డుకోవడానికి మొట్టమొదటిసారి ఒడిషా ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. మత మార్పిళ్లను జరపడానికి మిషనరీలు కీలక పాత్ర పోషించాయి. దీనివల్ల దేశ భద్రతే పెను సవాల్గా మారింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు కూడా ఎత్తి చూపింది. ఓ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు మత మార్పిడులపై కీలక వ్యాఖ్యలు చేసింది. దేశ భద్రతకు ముప్పు పొంచి ఉన్న క్రమంలో బలవంతపు మత మార్పిడుల అంశాన్ని సీరియస్గా పరిగణించాలని సుప్రీం బెంచ్ సూచించింది.
మోసపూరితంగా మత మార్పిడులకు పాల్పడుతున్న వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించింది. దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో తీసుకున్న చర్యలను కోర్టుకు తెలియజేయాలని ఆదేశించింది. కేవలం క్రైస్తవ మిషనరీలే కాదు, ముస్లిం సంస్థలు కూడా మత మార్పిడులకు పాల్పడుతున్నాయి. అనేక కోణాల్లో హిందువులను బలవంతంగా మతం మార్చడం చేస్తున్నారు. ఇక దేశంలో జనాభా నియంత్రణ కూడా హిందూ జనాభా తగ్గడానికి ప్రధాన కారణం. జనాభా నియంత్రణను హిందువులు ఎక్కువగా పాటించారు. ఇప్పటికీ చాలా హిందూ కుటుంబాలు కుటుంబ నియంత్రణ ఖచ్చితంగా పాటిస్తున్నాయి. కానీ ఇతర మతాల వారు అలా కాకుండా పిల్లల్ని కనే విషయంలో నియంత్రణ పాటించలేదు. దీనివల్ల కూడా హిందూ జనాభా తగ్గుముఖం పడుతూ వచ్చింది. ఇప్పటికే విదేశీ ఉగ్రవాద సంస్థలు, రాడికల్ ఇస్లామిక్ సంస్థలతో పాటు క్రైస్తవ మిషనరీలు భారత్లో హిందూ జనాభాను తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇది పైకి కనిపించేదానికంటే చాలా ప్రమాదంగా పరిణమిస్తోంది. ప్రస్తుతం వెలువడిన రిపోర్టు కూడా అధికారిక లెక్కల ప్రకారమే విడుదలైంది. అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికీ మతం మారిన క్రైస్తవులు తమ సర్టిఫికెట్లలో హిందూ ఐడెంటిటీని ఉపయోగిస్తున్నారు. మతం మార్చుకున్నట్లు ప్రకటిస్తే రిజర్వేషన్లు పోతాయనే కారణంతో హిందూ పేరుతోనే కొనసాగుతున్నారు. వీటన్నింటినీ సరిగ్గా లెక్కిస్తే హిందూ జనాభాలో తగ్గుదల 7% కంటే ఎక్కువే ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు హిందూ జనాభాను పెంచేందుకు ప్రణాళికలు రచించాల్సి ఉంది. హిందూ సమాజం కూడా ఈ అంశంపై ఆలోచించాల్సిన అవసరం ఉంది. జనాభా నియంత్రణ అంటూ 2 పిల్లలకే పరిమితమైతే భవిష్యత్తులో ఉనికికే ప్రమాదం వస్తుంది. ఈ అంశంపై హిందూ ధర్మ పెద్దలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సమాజంలో అవగాహన కల్పించాలి. ప్రభుత్వాలు కూడా 2 పిల్లల కంటే మించితే రాజకీయాల్లో పోటీ చేయకుండా నియంత్రించే చట్టాలు తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధాని మోదీ చెప్పినట్లు హిందూ ధర్మం తగ్గడం అంటే ఒక నాగరికత అంతరించడమే. ఇదే జరిగితే దేశ సార్వభౌమత్వానికే పెను ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉంది. భారత్ ఇప్పటికే ఎన్నో దేశాలుగా విడిపోయింది. ఒకప్పటి అఖండ భారత్ మ్యాప్లో ఉన్న చాలా భూభాగాలు ఇప్పుడు భారత్లో లేవు. దీనికంతటికీ మత మార్పిడులు, హిందూ జనాభా తగ్గుదలే కారణం. అందుకే దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలన్నా హిందూ జనాభా ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీనిపై ప్రభుత్వాలతో సహా హిందూ ధర్మ పెద్దలు సైతం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.